నా పేరు రామచల జనార్దన్ రావు, ఎమ్మెల్యే ఒంగోలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ P9 ఛానల్. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ టెక్నో స్కూల్స్ నుంచి అందరికీ నమస్కారాలండి. జస్ట్ ఈరోజు మెయిన్ ఈ అవగాహన సదస్సు జరిగేది ఏంటంటే ఓటు యొక్క ఇంపార్టెన్స్ గురించి. ఈ ఓటు అనేది ఎవరికి వేయడం అంటే మాది కులాలకి మతాలకి అతీతంగా వేయండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ పొలిటీషియన్స్ ఎలా అంటే కులాలకు అనుగుణంగా ప్రజల్ని డివైడ్ చేయడం జరుగుతుంది. అది చూడొద్దు, అది ఒకసారి ఆలోచించండి. సో ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో లోకల్లో మన అన్ని వాల్స్ చూసినా ఇదివరకు ఎలా ఉండేవి, ఇప్పుడు ఒక మన ఫ్లైఓవర్ కింద వెళ్తూ ఉంటే చూడటానికి చాలా అందంగా ప్లస్ ఒకరికి ఇంప్రెస్ అయ్యే విధంగా ఉంటుంది. అంతేకాకుండా డ్రైనేజ్ సిస్టము, నెక్స్ట్ డివైడర్స్ వేయడం జరిగింది. మన అంతకుముందు కొనిజేడికి మనకు ఒక బ్రిడ్జ్ ఉండేది కాదు. ప్రజెంట్గా ఇక్కడి నుంచి మన ఎక్స్ఎమ్మెల్యే గారి ఊరికి కూడా బ్రిడ్జ్ వేయడం జరిగింది మన ప్రజెంట్ గవర్నమెంట్. అంతేకాకుండా నిరుపేదలకు 10 లక్షల రూపాయలు విలువ చేసే ఎన్టీఆర్ గృహకల్ప అనే దాన్ని అందించడం జరుగుతుంది. సో అందుకని మీరు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీ ఓటుని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు ఉమామహేశ్వరి అండి. ఇక్కడ కార్యకర్తగా వచ్చున్నాను. నేను కూడా కార్యకర్తగా వచ్చున్నాను. కాకపోతే ఇక్కడ ఎడ్యుకేటెడ్ టీచర్స్ అందరూ వచ్చున్నారండి. బాగా ఎక్కువ మంది టీచర్స్ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే సతీమణి గారు, నాగ సత్యలత గారు వస్తున్నారు ఇక్కడికి. కాకపోతే ఎందుకు వేయాలి ఏంటి అని చెప్పని వాళ్ళని కొంచెం మోటివేట్ చేయడానికి, మోటివేట్ అంటే చేసిన అభివృద్ధి అంతా కూడా తెలియజేయడం కోసం అండి. ఇదివరకు గతంలో ఒక 20 సంవత్సరాలు చూసుకుంటే ఎలా ఉంది మన ఒంగోలు గురించి మాట్లాడుకుందాము. ఒంగోలు ఎలా ఉండింది ఇదివరకు, ఇప్పుడు ఎలా ఉంది అని రెండు బేరు చేసుకొని వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారండి టీచర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి మంచి అవగాహన ఉంది. రోజు స్కూల్స్లో చెప్పుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం ఇలా ఉంటుంది. ఇక్కడ కనుక కూర్చున్నట్టయితే వాళ్ళు ఒకరికొకరు డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సత్యలత గారు కూడా వస్తున్నారు కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే ఆవిడ దాకా తీసుకెళ్తే రేపు ఖచ్చితంగా గెలుస్తారండి జనార్దన్ గారు. ఖచ్చితంగా ఒంగోలులో తప్పకుండా వస్తారు. వీళ్ళిద్దరు ప్రభుత్వంలో చాలా మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా అవకాశాలు ఉంటే వీళ్ళు కూడా అవసరాలు ఉంటే వీళ్ళని అడిగి నెరవేర్చుకోవచ్చండి. నేను చైతన్య స్కూల్లో వర్క్ చేస్తున్నాను. పోలవరం నదుల అనుసంధానం గురించి ప్రతి ఒక్కళ్ళు మనం అందరం టీవీలో చూసి తెలుసుకుంటూనే ఉన్నాము. మన భవిష్యత్తు అమరావతిలో, మన పిల్లల భవిష్యత్తు అమరావతిలో ఉంది. అదందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరికీ డ్వాక్రా పథకాల్లో పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్లు అందరూ లబ్ధి పొందారు. కానీ మేము ఎటువంటి లబ్ధి పొందకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం మాత్రమే సమయం మిగిలింది. ఇప్పటికే ఒంగోలు నియోజకవర్గంలో తన భర్త గెలుపు కోసం రామచల జనార్దన్ రావు గారు, సతీమైనటువంటి నాగ సత్యలత గారు గడిచిన 20 రోజులుగా ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే 60% పూర్తయినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది అని ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎన్నికల ప్రచారం మేము ఆల్మోస్ట్ అదే 20 డేస్ నుంచి చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ మాకు ఒక 30 డివిజన్ల వరకు కంప్లీట్ అయిపోయింది అంతాను. నిన్న కొత్తపట్నం రూరల్ మండలాలన్నీ కూడా వెళ్ళొచ్చాం. అంతా బాగుంది. ఎక్కడికెళ్ళి స్పందన చాలా బాగుందండి. ముఖ్యంగా ఏంటంటే మహిళల్లోనూ పెద్దవాళ్ళలోనూ అసలు వాళ్ళ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది మాకు. పెద్దవాళ్ళు అయితే చాలా చోట్లకి వెళ్తున్నప్పుడు వాళ్ళ కళ్ళంటి నీళ్లు, మన పెద్ద కొడుకమ్మ అని కొంతమంది, ఆడవాళ్ళు అయితే పసుపు ఇచ్చి తీసుకున్న వాళ్ళు, కొంతమంది మా తమ్ముడు, మా అన్న, మా కొడుకమ్మ, ఇలా అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర ఆడవాళ్ళు ముఖ్యంగా మహిళల స్పందన చాలా బాగుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు చాలా బాగా ఆదరిస్తున్నారు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ ఏ విషయంలో కానీ చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. రోడ్లమ్మ, ఈ రోడ్లు వేసింది కూడా ఆయనేనమ్మా, ఈ డ్రైన్లు కట్టారు, మాకు ఈ రోడ్డు వేశారు, మాకు ఇలా నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు అర్ధరాత్రులు అపరాత్రులు నీళ్ళు రావట్లేదమ్మా, ఇప్పుడు మాకు కరెక్ట్గా టైంకి నీళ్ళు వస్తున్నాయి, చాలా బాగుందమ్మా మాకు అని చెప్పి చాలా బాగా చెప్తున్నారు. ఎక్కడైనా సరే చాలా అద్భుతంగా ఉందండి మాకు స్పందన, చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మరలా 2019లో ఒకవేళ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే మీరు చెప్పే ఇప్పుడు జనానికి ఏం చెప్తున్నారు? పలానా కోరికలు మేము తీరుస్తున్నాం, నెక్స్ట్ 2019 నెరవేరుస్తామని ఏం చెప్తున్నారు జనానికి? లాస్ట్ 2014 జనార్దన్ గారు అప్పుడు ఇచ్చిన హామీ ఏంటంటే మెయిన్ ఫస్ట్ డంపింగ్ యార్డ్, తర్వాత రోడ్లు, డ్రైన్లు, వాటర్, మంచినీటి ప్రాబ్లం గురించి చెప్పారు. ఈ 4 కూడా జనార్దన్ గారు అంటే డంపింగ్ యార్డ్ సమస్య పూర్తయింది,
డ్రైన్లో ఆల్మోస్ట్ 80% వర్క్స్ అయిపోయినాయి, రోడ్లో 80% వర్క్స్ అయిపోయినాయి. ఇంకా నీటి సమస్య అన్నారా, నీటి సమస్య కూడా చాలా వరకు తీరింది. ఇంకా మెయిన్ ఇప్పుడు జనార్దన్ గారు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రతిరోజు నీళ్ళు వచ్చేలా చేయాలనేది ఆయన కోరిక. ప్రతి మహిళ కూడా ఇబ్బంది పడకుండా ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి ప్రతి ఇంటికి అని చెప్పి ఆ విషయంలో కూడా గుండ్లకమ్మ దగ్గర నుంచి ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. అది 200 కోట్ల ప్రాజెక్ట్ వర్క్. అది ఆల్మోస్ట్ 75% వర్క్ అయిపోయింది. ఇంకో 4 కిలోమీటర్లు మిగిలింది. అది పైపులు కొరత వల్ల అది కూడా పూర్తి తొందరలోనే ఒక 4-5 నెలలు అది కూడా పూర్తి అయిపోద్ది. పూర్తి అయిపోతే ప్రతి ఇంటికి ప్రతిరోజు నీళ్ళు వస్తాయండి. అదే మెయిన్ ఆయన ఉద్దేశం, జనార్దన్ గారి ఉద్దేశం, ఇప్పుడు ముఖ్య ఉద్దేశం అదేనండి. ఇప్పటి వరకు టీడీపీలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నేతలు జనం అయితే జనార్దన్ గారు బాగా పనిచేశారని జనం చెప్పుకుంటా ఉన్నారు. కానీ సెకండ్ గ్రేడ్ నేతలు కొంతమంది అలిగి అసమర్థ సెగలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ మొత్తాన్ని మీ దారికి తెచ్చుకున్నారా? ఆల్మోస్ట్ అందరూ సెట్ అయ్యారండి. ఇంకా కొంతమంది ఉన్నారు ఏంటంటే వాళ్ళు ఎందువల్ల ఏంటంటే అటు ఇటు జంపులు చేసేది మీకు తెలుసు. డబ్బులు, మెయిన్ డబ్బు. అసంతృప్తి అంటే ఇప్పుడు మన పార్టీ మనది అనుకున్నప్పుడు అసంతృప్తి ఎలా ఉంటుందండి? ఏదైనా విషయం ఒకటి చెప్తున్నా, మన ఇంట్లో 10 మంది ఉన్నాము, 10 మంది మన ఇల్లు, మన ఇంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చినా పక్కింటికి వెళ్తామా? వెళ్ళాం కదా. ఏ గొడవలు వచ్చినా ఏమన్నా మన ఇంట్లో సర్దుకుపోతాం. అంతే తప్ప మన ఇంట్లోంచి పక్కింట్లోకి వెళ్ళిపోతే, మన పార్టీ నుంచి పక్క పార్టీకి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఏమనాలి? అసంతృప్తి కాదు, వాళ్ళు అవకాశవాదులు వాళ్ళంతా కూడాను. ఏదైనా సరే అసంతృప్తి అనేది ఉంటే మనం మాట్లాడుకుంటాం, మనం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. ఏదేంటి అలాంటి అంటే ఎరలు, మైండ్ గేమ్లు ఏమన్నా దానికి కక్కుర్తిపడి పక్క పార్టీలోకి వెళ్తారు తప్పండి. మన పార్టీలో ఉన్న వాళ్ళు, మన అనుకునే వాళ్ళు ఎవరో కూడా పక్కలకు చేయరు, ఏమి చేయరు. అసంతృప్తులు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మన పార్టీలో అందరూ ఐకమత్యంగా పోరాటం చేస్తున్నారు. మన టీడీపీ ప్రభుత్వం గెలుపు కోసం అందరూ కృషి చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా పోతురాజు కాలువ మీద పర్యటించాడు. కానీ ఆ పోతురాజు కాలువ పనులు ఇంతవరకు అది చెప్పట్లేకపోయారు. అది మెయిన్ ఏంటంటే అక్కడ పోతురాజు కాలువ మీద నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే మా ఇల్లు పోకుండా చూడండి అని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళంతా కూడా. అక్కడ ఏంటంటే ఇల్లు సమస్య, మెయిన్ సమస్య. పోతురాజు కాలువ ఏం చేయాలన్నా సరే ఇల్లు కొట్టాలి, కానీ వాళ్ళు ఎవరికో ఇల్లు కొట్టడానికి ఒప్పుకుంటా. అందుకని జనార్దన్ గారు దానికోసం ఆగవలసి వచ్చింది. ఆ ఇల్లు పోకుండా వాళ్ళకి ఎలా సమస్య పరిష్కారం కావాలని చెప్పని ఇప్పుడు దానికోసం కొప్పోల దగ్గర ఒక ప్లాంట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఏంటంటే మురికి నీరు శుభ్రపరిచే ప్లాంట్. అది వేస్టేజ్ అంటే ఒకవైపు నుంచి వాటర్ అంతా కూడా ప్యూరిఫై చేసి పొలాలకు వెళ్ళిపోయేలాగా చేస్తున్నారు దాన్ని. అది కూడా తొందరలోనే అవుద్దండి. అది అయిపోతే కనుక ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే పోతురాజు కాలువ ఆధునీకరణ పూర్తయినట్టే. అక్కడ నివసిస్తున్న వాళ్ళు కూడా ఇల్లులకు కూడా ఏమి హాని జరగకుండా తప్పకుండా వాళ్ళు అక్కడే ఉండేలా కూడా జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసం లేట్ అయ్యింది అంతే తప్ప అది చేయకూడదని కాదు. ఆ ఇంటి అక్కడ నివసిస్తున్న వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన లేట్ అవ్వాల్సి వచ్చింది. అది ఓకే, మీరు అనుకున్నట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. నా పేరు రామచల జనార్దన్ రావు, ఎమ్మెల్యే ఒంగోలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ P9 ఛానల్.